నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావరా నువ్వని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళయిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పరాక్రమవంతుడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు. ఆయన నా పక్షమున ఉంటే అసలు నాకు విరోధి ఎవడో ఉంటాడా? వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా? నామ రూపములో లేకుండా నశిస్తాడు. ఎందుకు? సృష్టికర్త నాకు తోడై ఉంది. ఎవరు నీకు తోడై ఉంది? ఎవరు? మరి ఏదేం చేస్తుంది నిన్ను? మనుషులు భయపెడుతున్నారు. ఎంతవరకు ఉంటారు వాళ్ళు? ఒక్క చూపు చూస్తే చాలు, ఇక మళ్ళీ వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డి. ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి. బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది. బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే. అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు. నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావరా నువ్వని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళయిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ప్రభువు నీ పక్షమున ఉన్నాడు. ఇక నీకు విరోధి ఎవడు? నీ ముందు నిలవగలిగేది ఎవరు? 50 మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు మొర్దెకైని హామాన్. కథ తిరగబడింది. వాడి చేతనే మొర్దెకైని ఊరేగింపజేసి, మొర్దెకై తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపని ఉరికొయ్య చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు. తిప్పేస్తాడు, అంతే అయిద్ది. నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మయంపరుచుకో. నిన్ను పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది. అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో. ఆయన నీ పక్షమున ఉన్నాడు, అది గుర్తించు. ఎప్పుడయ్యాడు నీ పక్షమున? నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమున. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షమందుండగా మనకు రెండో ప్రశ్నకు సమాధానం, ఆయన బలవంతుడు. ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు? కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు. ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు. కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా, అది అక్కరకు రాదు. కొంతమంది కులస్తులను పెట్టుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు అందరూ వస్తారని, మా పక్షమున మా క్యాస్ట్ వాళ్ళని. పరిస్థితులు తారుమారైతే క్యాస్ట్ కూడా ఊస్ట్ అయిపోతాయి, ఎవడు కనపడ్డాం. మాటలు మాత్రం తీయగా చెబుతారు, బాగా నమ్మకంగా చెప్తారు. అందుకే ఆపత్కాలంలో ఎవ్వడూ నమ్ముకున్నదైన సహాయకుడు కాదు, ఒక దేవుడే. దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు దెబ్బతింటావు. ఒక రాజు, తెలివైన రాజు అంట, మనుషులు ఎవరిని నమ్మకుండా ఒక చింపాంజీకి ట్రైనింగ్ ఇచ్చి కాపలా పెట్టుకున్నాడంట. చింపాంజీకి ఎందుకంటే మనుషులు నమ్మకంగా పక్కనుండి ప్రత్యర్థులతో కలిసి ఎక్కడ విషం పెట్టి చంపుతారో, ఎక్కడ దాడి చేసి చంపుతారో మనుషులు ఆకర్షిస్తారు. చింపాంజీ జంతువుగా, దాన్ని బాడీ గార్డ్గా పెట్టుకుంటే ఏం కాదని దానికి అన్ని ట్రైనింగ్ ఇప్పించి, దానికి ఒక బలమైన ఖడ్గం చేతికిచ్చి, దాని పని ఒక్కటే,
ఇక రాజుని ఎవడన్నా సమీపిస్తే అవుట్ వాడిగా. రాజు మీద ఏ గోడ వాడటానికి లేదు, అంత ట్రైనింగ్ ఇచ్చారు దానికి. ఇక ఎక్కడ పోయినా వెంట వెళ్తూ ఉంటుంది చింపాంజీ. జంతువు, దానికి ఇంకా ఏ ప్రలోభాలు ఇచ్చినా ఒప్పుకోదు. ఏది దాన్ని చేసి దాన్ని ఆకర్షించాలంటే ఒప్పుకోదు. రాజును వదిలిపెట్టి రాదు. అద్భుతంగా ఉండలా ఐడియా. ఓ రోజు వేటకి వెళ్ళాడు. వేటాడి అలిసిపోయి గుడారంలో పండుకున్నాడు. వాకిట్లో కాపలా కాస్తాను చింపాంజీ, అటు ఇటు తిరుగుతా. ఒక ఈగ వెళ్ళి రాజుగారి ముక్కు మీద వాలింది. ఎక్కడ వాలింది? ముక్కు మీద వాలింది. ఈగను కూడా వాలనీదిగా చూసింది. మా రాజుగారి మీద వాళ్తావా నువ్వు అని దగ్గర పోయి గమనించింది. తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. మళ్ళీ తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. అని మళ్ళా తోలింది, మళ్ళా వచ్చి వాళ్తా ఉంది. ఇక 5-6 సార్లు చేసింది. విసుగు పుట్టింది దానికి. ఇక వరలో నుంచి కత్తి తీసింది. దేనికి? ఈగను చంపటానికి. కత్తితో కూడా ఒక 4-5 సార్లు విసిరింది. అయినా పోటల. ఇంకా కళ్ళెర్ర చేసింది. ఇక లాభం లేదు, నేను చంపేస్తాను, ఎన్నిసార్లు తోలినా వెళ్ళట్లేదు, ఇక నేను నరికేయాల్సిందే అని ఇక ఫిక్స్ అయిపోయింది. అప్పుడు పోయి అది మెడ మీద వాలింది. ఎవరికి? రాజుకి. ఇక కత్తి తీసిందిగా, ఒక్కటే పెట్టి వేసేసింది ఈగ మీద. ఈగ ఎగిరిపోయింది. ఇంకొకటి కూడా ఎగిరిపోయింది. ఏంటిది? అది. కొన్నిసార్లు మనం భద్రత అని పెట్టుకున్న వాళ్ళే మనకి నిప్పు పెడతారన్నమాట. ఎవరిని నమ్ముదాం? మనకి మేలు అన్నోళ్ళే పెట్టేస్తారు. వాడు కానీ చింపాంజీని పెట్టుకొని పెందలాడి, ఏ శత్రువు లేదు, ఏం లేదు. వాడే ఆ చింపాంజీ వీడిని పెందలాడి పంపించాడు ఇబ్బంది లేకుండా, నిద్రలోనే ఒక్క వేటుతో. కాదు, చింపాంజీలు మనుషులు ఎన్ని కాదు కాపుదల. దేవుడు నీ పక్షమున ఉండాలి. అప్పుడు ఏదొచ్చింది ఇక ఆయన. ఇక మిగిలినవి కూడా అంతే ధ్యానించుకోండి. అంతే, ఇక ఇలానే ధ్యానించుకోండి, అర్థమైపోయింది. తర్వాత ఏంది చెప్పండి? 3వ ప్రశ్న. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అన్నదాన్ని రౌండ్ కొట్టండి. సమస్తము అన్న మాట రౌండ్ కొట్టండి. ఈ సమస్తంలో ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి ఎందుకు అనుగ్రహించడంలా, ఈ జీవిత కాలానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అరే, తన ప్రియ కుమారుడు, ఎంతో ఇష్టపడి ప్రేమించే ప్రియ కుమారుని నీ కోసం నా కోసం నిలువునా బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంత ప్రేమించాడే తండ్రి నిన్ను, తన ప్రియ కుమారునే నీ కోసం ఇచ్చేశాడే. ఆయననిచ్చిన తండ్రి ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఈడనుకుంటున్నావు? నువ్వు అంత నమ్మిక లేకున్నావా? ఇప్పుడు కత్తి తీసుకొని నిలబడతా, నీ డబ్బులు ఇవ్వంటే ఇస్తావు, నీ ఆస్తులు రాయమంటే రాస్తావు, నీ బంగారం ఇవ్వమంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ ఇంట్లో ఉన్న సామాను మొత్తం వేయంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ బిడ్డని ఇస్తావా? నీ బిడ్డని చంపేస్తాను వెళ్ళిపోతాను అంటే ఇస్తావా? అవసరమైతే ఏమంటావు తెలుసా? నన్ను చంపు, నా బిడ్డను వదిలే, ఎందుకంటే వాడు నా కళ్ళ ముందు నశించడం నాకు ఇష్టం లేదంటావు. బిడ్డ అంటే అంత మమకారం నీకు. మరి పరలోకపు తండ్రికి కుమారుడు, అది కూడా ఆనందింపజేసే కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, అంత ప్రియమైన కుమారుని మన కోసం అలాగ సిలువ మీదకి అప్పగించాడే. ఒక్క మాట పరలోకపు తండ్రి స్ట్రైట్గా అడుగుతున్నాడు, నిన్నేమన్నా తెలుసా? ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు. నేను ఎంతో ప్రేమించే నా బిడ్డనే నీ కోసం దారపోసానే, ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు ఆయన. ఇంకెంతకాలం నువ్వు నా ప్రేమని సందేహిస్తావు?
ఇంకెంతకాలం నా మంచితనమును నీవు సందేహిస్తావు? నా బిడ్డనే నీ కోసం ఇచ్చిన వాడిని నీకు ఇంక సమస్తం ఎందుకు ఇవ్వను అనుకుంటున్నావు? నువ్వు ఇవ్వనా? అన్నిటికంటే విలువైంది నా బిడ్డ కదా, ఆ బిడ్డనే నీకు ఇచ్చాను కదా. అంత గొప్ప బిడ్డనే నీ కోసం ఇచ్చినప్పుడు ఇక మిగిలిన చెత్త నాకు ఒక లెక్క? నువ్వు అడుగుతున్నవన్నీ నాకు ఒక చెత్తతో సమానం. నువ్వు మిగిలిన ఇక దేనికోసం నువ్వు మదన పడుతున్నావు, ఆవేదన పడుతున్నావు, ఆక్రందిస్తున్నావు, ఇవన్నీ నాకు చిన్నపాటి చెత్తతో సమానం. నువ్వు అడిగే వాటన్నిటికంటే విలువైన వాడు కదా నా కుమారుడు, నా జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంత బిడ్డనే నీకు ఇచ్చినప్పుడు ఇక ఎందుకు ఇవ్వను మిగిలినాయి? నువ్వెందుకు సందేహిస్తున్నావు? దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. నా ప్రేమ నీకు నన్ను గుర్తుపట్టు, నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా కుమారుని నీకు ఇచ్చినట్టే ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తాను.